గప్పుడు భార్య చెప్పిన మాట ప్రకారం నా తమ్మునికి చెప్పత్తనా అని మైనప్పు మహారాజు తమ్మునున్న వాళ్ళకు బయలుల్లి వారి చుక్కల్లోన చందమామ రచ్చ గుమ్మడి సక్కరక్క రాజు నాట వైనాల మామిడి చందమామ రచ్చ గుమ్మడి సక్కరక్క రాజు నాట వైనాల మామిడి అయ్యో ఆడికెళ్ళి రాజు నాట రచ్చ గుమ్మడి ఎడవద ఉన్నాడమ్మ వైనాల మామిడి తమ్ముని బేటికి రావసరం ఉన్నాడు అయ్యో తమ్ముని బేటికి రావసరం ఉన్నాడు తమ్ముడా రానా తమ్ముడా ఇయ్యాల నిన్ను చూస్తా ఉంటే సిరికలాంటి ఒక చిన్న ఉంచుకున్నావు అన్నయ్య నీకు ఏం బాధ కలిగింది అన్నయ్య ఇట్లా కూసో తమ్ముడా అన్నయ్య ఒక ముచ్చట చెప్తున్నా ఒక ముచ్చట ఏంది అన్నయ్య 4 చెప్పు నీ మాటనే కాదంటానే నేను చెప్పినాక నువ్వు బాధపడద్దురా ఏం బాధ అన్నయ్య నువ్వు తండ్రి దగ్గర తండ్రి అన్న అంటే నీ మాట రేపు ఎదురు చెప్తారే చెప్పు నీకు వచ్చిన బాధ ఏందో తమ్ముడా ఎంత కుసా ఏరువాడు ఉన్నది ఇక్కడ తమ్ముడా అన్నయ్య ఇన్ని రోజుల నుంచి మనం కలిసి ఉన్నాం ఒక్కనాడు నన్ను నువ్వేమనలేదు నిన్ను నేనేమనలేదు అన్నదమ్ముల కంటే ఎక్కువ కలిసి మెలిసి ఉన్నాం మనం తమ్ముడా 1000 ఏళ్ళున్న వేరు తప్పది 100 ఏళ్ళున్న షావు తప్పది అందుకని ఎల్ల ఏరు పడదామురా తమ్ముడా నీలసేన ఏరు పడదామంటూ ఇక నోటెక్కడి మాట రానే రాకునే ఉండే వచ్చింది కాబట్టి పోదాంపా పోదాం గాని ఒక ముచ్చట కచ్చిరి కడుపు మందిరకు ఎందుకురా 10 మంది పిలుచుకుందాం పంచాయతీ పెట్టుకుందాం వాళ్ళకి 10 మంది ఎందుకురా మనం ఎప్పుడైనా లొల్లి పెట్టుకున్నాం గొడవ పెట్టుకున్నాం మన మనం చదువుకోవాలి కనుక 10 మంది అట్లా కాదే ఇప్పుడు ఎంతైనా కానీ అన్నదమ్ములు లెక్కలు బాగున్నాయి ఓ మాట తప్పితే 4 ముంగట ఏరు పడ్డ పద్ధతి అది వేరే ఉంటది 4 ఏమంటే అమ్మి ఊళ్ళో అందరికి మనమే ఏరు పోసినాం ఇక మనకు తెలియదా మనం ఎందుకురా మందిర కోడు అద్దు పంచాయతీ పెట్టుకుంటే నువ్వు పోతే తాగుతారు నేను పోతే తాగుతారు ఒక ముచ్చట చెప్తున్నా మనకు 100 గొర్రెలు ఉన్నాయి అనుకో సరే చెప్తాయిరా సరే 50 అయితే ఒక ముచ్చట అన్నయ్య సరే నువ్వు వేరు వాడదాం అన్నావు కాబట్టి తాతల పాలు బంధు తండ్రుల పాలు బంధు అన్నదమ్ముల పాలు బంధు నాకు 4 కొడుకులు నీకు ఒక్క కొడుకు 5 కొడుకుల మీద పాలు పెడదాం అన్నయ్య నాకు ఒక్క కొడుకు నీకు 4 కొడుకులు అయితే ఏరు వాడేది 2 అన్నదమ్ములం కాబట్టి చెరి సగం ఉంటుంది తల్లి తండ్రి గర్భం 2 పుట్టినాం సిరిసాగం ఎట్టుంటది నీ కొడుకులు పాలెట్ట పెడతారా గట్టెట్టుంటది ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలి నువ్వు తింటాం బరాబరే కానీ అన్నయ్య నీ 4 కొడుకులు ఏరెట్లా పోతావు నాకు ఒక్క కొడుకు ఎట్లా పోతావే లేదు లేదు కొడుకుల పాలు అయితే కొడుకుల పాలు అన్నను పెద్ద అని మరి ఆ ఇచ్చిన కొద్ది 4 వాళ్ళ నీకు ఒక నాకంటున్నావు 2 వాళ్ళ ఏర్పడు 2 లేదు 5 కొడుకుల మీద పడాలి 2 5 అన్నయ్య ఎప్పుడు అంటున్నావా మంచి మాట చెప్తున్నా 2 వాళ్ళని ఏరు ఓసేది ఉంటే రోజు లేకుండా ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో వెళ్ళాడు నీకు ఎవడు చెప్పిన కూతురు 5 వాళ్ళు అన్నమాట నన్ను కొట్టి నా తమ్ముడు చెప్పుకుంటే నన్ను కొడతావురా నువ్వు నేను కన్న తండ్రి లెక్క కదరా నీకు తండ్రి లెక్క అయితే 5 వాళ్ళు అంటావురా నన్ను కొడతావురా నువ్వు అరే అంటావురా నువ్వు నన్ను
అరే అనపోతే మంచి మాట కొత్తున్నప్పుడు అన్న మాట వచ్చినప్పుడు ఏముంటుంది నీకెక్కడ దానికి వచ్చిందో ముచ్చట కోపం బాగా వస్తుంది నీకు ఇక్కడ ఈయనతోటి బాధ అక్కడ ఇంటికి పోతే దాంతో బాధ నా బతుకురా మధ్యలో నాకు కట్టం వచ్చింది కదా మంచిది నలుగురు పాలు నీకు ఆయన పాలు అంతే 10 మంది ఉంటే 10 మంది పాలిస్తావా ఈ ముచ్చట తీసుకుపోయి నా భార్య ధాన్యవతికి చెప్తారా అని నా తమ్ముడు కొట్టిన ముచ్చట ఇక నా భార్య ధాన్యవతికి చెప్తారా అని బయలుల్లి మైనప్పు మారాదు కొన్ని భార్య మేడాకు రావడం ఉన్నాడు భార్య మేడాకు రావడం ఉన్నాడు భార్యల మేడాకు అడ్డవా ఏడా అంటే ఎందరికల్లా పోరాకల్లా ఏడవాడే గుడ్ మార్నింగ్ కూడా గుడ్ మార్నింగ్ వస్తుంది ఏరు పడ్డం అంటున్నా ఏరెప్పుడు పడితేనే దాంతో అక్కడ అలాగే కొడుకుతో అట్లా పద నీతో ఇక్కడ ఈ బాధ ఏమన్నా వాడికి అడుకో ఏమన్నావు ఏరు పడదామన్నా ఏరు పడదామన్నాక పెద్ద మనుషులలో కోపం తమ్ముడు అనమాట పెద్ద మనుషులు ఎందుకు మనం 10 మందికి చెప్తున్నాం తమ్ముడా పెద్ద మనుషులు ఎందుకురా మనమే ఇక్కడ చేసుకుందాం అని చెప్పిన ఆడు ఏమంటాడు తండ్రికి మనం ఇద్దరం పుట్టినాం సరిసగా ఉంటది ఏదైనా అన్నాడు అట్లా కాదు నాకు 4 కొడుకులు నీకు 1 కొడుకు 5 కొడుకుల మీద ఏర్పడమని అన్నా నేను 5 అన్నా నేను 5 అన్నా ఆడు 2 అన్నాడు నేను 5 అన్నా ఆడు 2 అన్నాడు నేను 5 అన్నా ఆడు 2 అన్నాడు నా ఈపు సాఫ్ చేసి దోషి పెట్టి నా ఈపు సాఫ్ చేసి నాది కోసి చూసిపోయింది తమ్ముడు నేనే కొడతానే కానీ ఎందుకు నేను 4 అంటే ఆడు ఒక్కనే కానీ నా వేడు మొత్తం ఆడనే పడిపోయాయి ఇంజన్ ఫెయిల్ అయింది అనుకో నాకు అవసరమా ఇదేం కొరకు మాకు మా తమ్మ కొరకు 10 మంది అనుకో ఒకటే అల్లు 10 మంది వచ్చుకో చెప్పని ఇవాళ ఈ రోజు నాట అటువంటి తాతల పాలు బంధు తండ్రుల పాలు బంధు అన్నదమ్ముల పాలు బంధు నా అటువంటి కొడుకుల పాల మీదికెళ్ళి 5 పాల పంపకం మీదికెళ్ళి ఏర్పడమంటే ఒప్పుకోవాలని అంటున్నావయ్యా గా పాపకారి ముండ ధాన్యవాదికి కడుపుల కత్తులు మెరుతున్నాయో అమ్మా కడుపుల కత్తులు మెరుతున్నాయి నోట్ల బెల్లాలు పెట్టుకున్నది కానాడు నా తల్లు అలా ఎట్లా వెయ్యాలి ఏమి వెయ్యాలి ఇయ్యల్లా ఒకవేళ మేము అన్నదమ్ములకి అన్నదమ్ముల మీదికెళ్ళి మేము ఏర్పడితే ఆ ఒక్కనికి 1 కొడుకు సగం రాజ్యం పోతే నా 4 కొడుకులకు నా తల్లులాల 4 వాళ్ళ మీద నా కొడుకులు గా 1 కొడుకు మీద అడక తినగతిగా అనుకోని గానాడు బాబగారు ఉండా మండింది మండింది గాథలు పెడుతున్నది గానాడు ఏమి వెయ్యాలి ఎట్లా వెయ్యాలి నేనైనా కానీ అండగడి పెడతా ఉండకోవాలి అప్పుడు యావత్ 6 నెలలు బట్టి గద్దనుకున్నది నాదా ప్రాణేశ్వర అయ్యల్ల ఈ రోజు 5 పాల పంపకం మీదికెళ్ళి ఒప్పుకోలేదన్నాడు నాదా ఇయ్యాల మీ తమ్ముని వేడికి నువ్వు ఏగి బేగిన మళ్ళా నువ్వు తిరిగిపోవాలయ్యా తమ్మి దగ్గరికి పోయి ఓరి తమ్ముడా నీవన్నది తప్పేరా తమ్మి ఇయ్యాల నీ వదినే చిన్ననాడి పోలే నీ తల్లిదండ్రులు చచ్చిపోతే మన తల్లిదండ్రి చచ్చిపోతే మన తండ్రి గా పౌడంబు మహారాజు మన తల్లి పాలగన్న ఎచ్చిపోయినాడు 3 గడియల చిలగన్న తీసి మన చేతి లోపల పెడితే వదినే గా పసర్ల దగ్గర విండుకొని పాలు వడగొట్టుకొని పాలొక బుక్క నెయ్యొక బుక్క పెట్టుకొని నిన్ను పెంచి పెద్ద చేసిందిరా తమ్ముడా ఇయ్యల్లా వదినే గా పండు పట్ట వాడీలు మంచం మీద వండుకున్నాక
కాశికే నయ్యలు కదిలి వచ్చినట్టు తిరుపతికే నయ్యలు తిరిగి వచ్చినట్టు జంగాలు మునిస్తలు ఎవరో వచ్చినట్టు కలలోపల కాలే తిర్రాటరా అయ్యో నా మరిది నా మరిది నా మరిది అని రంది పెట్టుకున్నది మంచం తరువుడయింది అన్నం తింటలేదు బుగ జ్వరం వచ్చింది కలలోపల ఏమంటే చెప్పిండ్రు 12 ఏళ్ళ పొద్దు అవుతున్నది వీడికి గవిరి నోవుకోక గవిరి నోవుకోవాలి చూట్ల దేవుడు దుంపుతున్నాడట ఇట్ల దేవుడు అని పన్నడాట అటువంటి గవిరి నోవు పడిపోయిన నోవులు ఇలా పర్వాలొచ్చిందాట నోవుకోవాలని చెప్పి నీ తమ్ముని దగ్గరికి పోయి అగలగలగలగల మాటలు మాట్లాడాలనయ్యా ఎవల చాట వాళ్ళకే ఎవల పోగల వాళ్ళకే ఎవల కర్జూర పండ్ల వాళ్ళకే ఎవల కుడకల వాళ్ళకే ఎవల గౌరమ్మ వాళ్ళకే అటువంటి ఇక్కడ మన ఇంట్లో నోవుకున్నాక పాతకారం ఉండయ్యా మనకున్నది ఇలా కబరి నోవుకుంటా అని తోలకత్తుడు ఇక్కడికి నీవంటూ తీసుకొచ్చినాక ఇదపు అన్నాలు అనాదా ఇదపు అన్నాలు అనాదా ఇదపు అన్నాలు పెట్టి బతుకుతారా బట్ట కడతారా పేరు కత్తరా పెద్ద అయితరా వాళ్ళకు ఒక్క కొడుకు దానికి పోరగండ్లు ఉట్టనే ఉంటారనుకున్నా ఇలా ఒక్క కొడుకు పెరిగి పెద్దవాడు అయింది అనుకో సగం రాజ్యం ఒక్కరికి పోతే నా 4 కొడుకులు వాళ్ళ కింద పాదారోళ్ళ బతికైపోదు అనుకున్నది గానాడు నా తల్లులాటువంటి వివిధ బన్నాలు పెట్టి సంపుడు నావంతు కోలికత్తులు నీవంతు నాదా 2 వల్ల కుండ తీసికొచ్చి పోదిక్కేమో ఆశ వండుతా పోదిక్కేమో విధపు అన్నాలు వండుతనే నాదా నాదా ప్రాణేశ్వరా రోజుకో నచ్చినట్టు ఉంటే అలా ప్రాణం తీస్తా అలా జీవనం తీస్తా నాదా తీసుకురాపోనాదా అప్పుడు భార్య చెప్పిన ప్రకారం నా తమ్ముని వేటుకోయినా తమ్ముని నా మరదళ్ళు తోలుకొని వస్తానా అని పాపకారి ఉండేవన్నది కొడుకును కూడా తోలుకోనిరా ముగ్గురి ప్రాణం తీస్తే మనకు ఎదురెవరు ఉండరు సదరెవరు ఉండరు రాజ్యం మనది అవుతుంది దేశం మనది అవుతుంది ముగ్గురిని తోలుకోనిరా వాళ్ళ ప్రాణం తీద్దాం వాళ్ళ జీవనం తీద్దాం అన్నది పాపకారి ఉన్న అప్పుడు ఏనాడైతే రాజు మైనప్పు మహారాజు తమ్ముని వాళ్ళు గృహవస్తను ఉన్నాడు రాజుల తమ్ముడా నీల సేన మహారాజా ఇంటికాడున్న నీ వదిలే ధాన్యవాది నా మరిది ఏడి నా చెల్లె ఏది నా కొడుకు ఏడి అని కలవరిస్తున్నది తమ్ముడా నేను అన్నది తప్పైంది తమ్ముడా నీల సేన రాజా ఏరు వాళ్ళు అద్దు తమ్ముడా నువ్వు ఎట్ట చెప్తే గట్టనే రాజ్యం నాగద్దు తమ్ముడా దేశం నాగద్దు నువ్వే ఉంచుకో కానీ నా ఇంటికి రావాలి తమ్మి మన ఇంటికాడ కవిరిదేవి నోవుకోవాలి కవిరిదేవి నోవులు పడిపోయినాయట ఆ కవిరిదేవి నోవాలి నిన్ను తోలుకొని చెల్లెను తోలుకొని రమ్మన్నది మనం ఇప్పుడే ఇదే గడియ లోపల నీ భార్యను తోలుకొని నీ 4 కొడుకులను తోలుకొని నీ కొడుకును తోలుకొని వస్తే నా ఇంటికాడ మనం గౌరిదేవి నోవురా తమ్ముడా నీలసేన రాజా అయ్యో రావురోరి తమ్ముడారా నా తమ్ముడా తమ్ముడారా నా తమ్ముడా అన్నయ్యా ఇవాళ దాకా ఏం మాట మాట్లాడినవి ఏరు వాడదామన్ను 5 వాళ్ళు 5 వాళ్ళు వద్దా అంటే 2 అని నేనంటే 5 నువ్వన్నావు మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట మార్చుతున్నావేమే నేను అన్నది తప్పైందిరా ఏవో నాకు మనసు నమ్ముతారే నీ గౌరిదేవి నువ్వు ఎక్కడి నీ పండుగ ఎక్కడి పండుగ అలనాడు దినంలో పడిపోయినాయట నోవులు మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు నోవిర్రట ఈ వరకు మనం నోముకోలే అందుకే నీ వదినమ్మ తోలుకొని రమ్మన్నది రాజ్యం మాకద్దు దేశం మాకద్దు నువ్వే ఉంచుకోరు ఇక అన్నయ్య అన్న మాటలకే అమ్మా చూడండి అన్నమైనమ్మ మాట చెప్పిన మాట తమ్ముడు శివుని పట్టిండు చిన్ననాడు నేను చిన్ననాడు నా తల్లి చచ్చిపోతే పెద్ద కొడుకు లెక్క నన్ను దాదుకున్నాడు పెంచిండు పెద్ద చేసిండు నాకు లెక్కం వేసిండు నా అన్నగానికి ఏ మాట వచ్చిందో మొన్న ఒక్క మాట అన్నాడు నా అన్నయ్య పండగ చేస్తున్నాడు అంటే నా అన్నగారింటికి నేను వెళ్ళిపోతాను అని తన ఉన్నలో గిల్ల ఏరవచ్చనా తన
ఉన్నలో ఇళ్ళ ఎప్పుడు చేరవచ్చిండు బామా నిమ్మవాది అయ్య బామరావు నిమ్మవాది నా భార్య అన్నగారి ఇంటికాడ ఓ బామా గౌరీదేవి మూలాట నా భార్య పూజలు ఉన్నాయాట ఓ బామా అన్నగారి ఇంటికమ్మ ఓ బామా మనం వెళ్ళిపోదాం అమ్మ నిమ్మవాది ఇన్ని రోజుల పొద్దైతున్నది నాదా సాది నిన్ను సవరించింది ధాన్యవాది దేవి పెంచి పెద్ద వేసి మనకిద్దరికి కళ్యాణం వేసింది నాదా మనకొక్క కొడుకు పుట్టిండు 5 ఏళ్ల కొడుకును బడికి పంపిస్తున్నాం నాదా నాది ఎన్నడు ఏరన్న ముచ్చట రాలేదు నాదా ఇలా 5 వాళ్ళ మీదకి వెళ్ళి ఏర్పడుతున్నా ధన్యవాది దేవి ఇలా గౌరి నువ్వు పోవాలి పోదామని నువ్వు అలుగుతున్నావు నాదా నాకు ఎందుకు అనుమానం వస్తున్నది నాదా నాదా పాలొల్లు పోతుంటే పాలొల్లు ముందర పోతుంటే పగిరాళ్ళు పట్టుకొని ఉండాలంటారు నాదా పాలొల్లే పక్కన కొయ్యంటారే నాదా నాదా వద్దయ్య పేర నాదా ఓ నాదా నాకు అనుమానం వస్తుంది ఓ నాదా రామరావు చిన్నదానా నా భార్య అనుమానం మాడువడా నీకేమనుమానం వస్తున్నది నీకేమనుమానం వచ్చింది పోయింది శ్రీకాంత్ అటు కరెంట్ పెట్టేస్తారు ఏంటి అయ్య రావణ రావణ నాన్న చిన్న వాడికే తప్పైనన్నాడు చిన్ననాడు కోరికలు కలిసి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు అన్నయ్య ఇంటికి పోకపోతే ఇలా తమ్ముడు పెద్దోడైందని లోకం ఎన్ని పాటలు పాడతావు ఎన్ని మాటలు మాట్లాడతారు బామా అయ్యో మనం వెళ్ళిపోదాం అమ్మా నా భార్య అయ్యో తయారుగావమ్మా నిమ్మాని నువ్వు ఎప్పుడు అంటున్నావు మన కొడుకు చిన్నోడు నాదా స్కూల్ బల్లకి నిండు నాదా నా తోడ పుట్టిన అన్నదమ్ములు నాకు లేదు నాదా నాదా నాకు అయ్యవ్వలేరు నాదా చుట్టాలు లేరు పాలనా బంధువులు లేరు నాదా ఏదన్నా పండుగ ప్రబోధన అయితే చిన్న పిల్లగాళ్ళకి ఎంతో సంబరం ఉంటది నాదా మరొకగాను ఒక్క కొడుకు బడికి వెళ్ళిపోయిండు నాదా బడిపో ఇంటికి వచ్చినాక నాదా కూడా ముగ్గురు మన వెళ్ళిపోయమే నాదా మన కొడుకు వచ్చే వరకు సాయంత్రం అవుతుందమ్మా మన కొడుకు సాయంత్రం మోదలు గురేమనుకుంటారు పొద్దుగా పొద్దుగా అయిపోతుందా తినడానికి వచ్చిన లోకం అనుకుంటారు మామా అయ్యో మనం వెళ్ళిపోదామమ్మా చూడండి అమ్మలాలి పడోలు అటువంటి రాజాక రాదు ఇంటి రంగాలు ఇచ్చిన బామ నిమ్మవతి అన్నగాని ఇంటికి పోదాం తయ్యారు అమ్మనంగానే అయ్యో నాడు నిమ్మవాది నిమ్మవాది